హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు వ్లాగ్ ఆల్రెడీ మీరు మా తమ్ముళ్ళు చూశారు. సో నేను ఇప్పుడైతే తిరుపతిలో అయితే ఉన్నాను. సో మా సిస్టర్ వాళ్ళ అత్తగారింటికి అయితే వచ్చాను. సో మా సిస్టర్ వాళ్ళ అత్తవారింట్లో ఈరోజు తిరుపతిలో ఆల్రెడీ స్పెషల్ అనమాట. సో మన గంగమ్మ జాతర అయితే స్టార్ట్ అయితే చేసేసారు. సో ఫస్ట్ టైం అనమాట నేను ఈ గంగమ్మ జాతరలో ఫస్ట్ టైం పాల్గొనబోతున్నాను. సో మనకి ఎప్పుడు తెలియదు. సో ఫర్ ది ఫస్ట్ టైం కాబట్టి ఆ పూజ విధానము అన్నీ నాకు తెలిసింది మీకు చెప్తాను. ఇట్లాగా మన పూజ గదికి ఉన్న పక్కనైతే ఏదైతే స్తంభం ఉంటుందో ఆ స్తంభానికి అట్లా బొట్లు పెట్టి అమ్మవారిలాగా చేస్తారనమాట. అదే అమ్మవారి లెక్క. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చి అంబలి అనమాట. సో మన సైడ్ ఇక్కడ రాయి జావా అని అంటారు. సో దాన్ని కొంచెం తిక్కుగా చేస్తారు అంబలి. సో దాంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్, మామిడికాయ ముక్కలు అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అంబలిలో వేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా అమ్మమ్మ ఇంటి కింద ఆంటీ వాళ్ళు, పిల్లకాయలు, ఎదురింటి వాళ్ళు అలాగా అందరూ ఒక్కొక్క గ్లాసు అంబలి తెచ్చిచ్చి ఇస్తారంట ఫస్ట్ టైము. అంటే ఇప్పుడు మేము చేసాం కదా అంబలి, సో అది కూడా మేము ఇస్తాము. సో అది ఎట్లా ఇస్తాము ఏంటిది అని చెప్పేసి మీరు ఎక్కడ స్కిప్ కాకుండా ఈ ఫుల్ వీడియో మీకు చూస్తే ఒక క్లారిటీగా అర్థమయ్యింది. సో ఇప్పుడైతే మేము పూజ అయితే స్టార్ట్ చేసేసాము, కంప్లీట్ అయిపోయింది. సో నైవేద్యం అంబలి అయితే పెట్టేశాము. ఇలాగ వేపాకులతో ఒకలా కట్టేసి వేసేసాము. సో అమ్మవారికి చీర కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అమ్మవారికి చీర పెట్టాలి. సో అలాగే గుడికి వెళ్ళేసి మనం ఇంట్లో పొంగలి పెట్టుకుంటాము. సో ఆ పొంగలి ఇంట్లో పెట్టుకున్న పొంగలి అమ్మవారి దగ్గర తీసుకుపోయి సో అమ్మవారి దగ్గర పెట్టేసి మనం మేకని బలి ఇస్తామన్నమాట. సో ఇప్పుడు మనకి కోడి లేదంటే మటన్, మేక ఏదైనా మనం బలిచ్చుకొని మనకి నచ్చింది మనం అక్కడ కొట్టించుకొని కోసుకొని ఇంటికి తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపేర్ చేసింది మన ఇంట్లో వాళ్ళకి, అలాగే మనకి ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మనం వాళ్ళని భోజనాలకైతే పిలుస్తాము. సో వాళ్ళు తృప్తిగా మనకు నచ్చింది మనం పెట్టాలన్నమాట. వాళ్ళు అమ్మవారులతో సమానం అనమాట, మా అమ్మమ్మ చెప్పింది. సో ఇక్కడ మనం ముందు ఆ అంబలి దబర ఏదైతే ఉందో అది పెట్టే ముందు ఇక్కడ చూస్తున్నారా ఒక 2-3 రెమ్మలు వేపాకు పెట్టేసి కర్పూరం పెట్టారు. సో దాని తర్వాత ఏదైతే దబర ఉన్నారో ఆ దబరను తీసుకొచ్చి ఆడ పెట్టారు. సో ఫస్ట్ కర్పూరం వెలిగించేసి ఇంకా స్టార్ట్ చేస్తారు. అందరికీ ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, దారిలో వెళ్ళే వాళ్ళకి ఒక గ్లాస్ చెప్పిన వాళ్ళందరూ ఇస్తారనమాట. సో ఇక్కడ మధ్యలో మా పాప ఏడుస్తుంటే సో వాళ్ళ మమ్మీ కురుకురే ఇచ్చి కొంచెం కూల్ చేసిందనమాట. సో ఇలాగ హారతి అయితే తీసుకున్నాము అందరము. అలా తీసుకున్నాక ఇంకా ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటాము. ఇచ్చిన తర్వాత అక్కడ గ్లాస్ ఉంది కదా, సో ఆ గ్లాస్లో పసుపు నీళ్ళు పెట్టుకొని వేపరమ్మలు 2 పెట్టుకొని అవి ఇచ్చిన వాళ్ళకి మీద అంటే తీసుకుంటారు కదా, మనం ఇస్తాం కదా, వాళ్ళకి తీసుకుని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ మీద చల్లాలన్నమాట. అలా చల్లాలి. అది ఎందుకు అనేది నేను అడగలేదు అమ్మమ్మని, నాకు చెప్పలేదు. సో మేము అంబల్లోకి సైడ్ ఒక డిష్గా అయితే మేము పచ్చడి అయితే పెట్టాము. సో అది ఆ పచ్చడి ఏదైనా అవ్వచ్చు, టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ ఏదైనా అవ్వచ్చు. సో ఇలాగ ఇంటి పక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, పక్కనింటి వాళ్ళైతే చెంబులు, కొంచెం గిన్నెలు అవి తీసుకొస్తారు వాళ్ళకి వేయడానికి చలవ. సో తిరుపతిలో ఇలా చేస్తారనమాట. సో గంగమ్మ జాతర అని మనకి ఆల్రెడీ పుష్ప 2లో సాంగ్ కూడా వచ్చింది కదా. సో దాని వెనకాల ఉన్న కొత్త నాకు కొంచెం తెలుసు కాబట్టి, ఆ ప్రాసెస్ తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి మీతో ఇలాగా షేర్ చేసుకోబోతున్నాను. ఫర్ ది ఫస్ట్ టైం కదా మనకి తెలిసిద్దని. సో ఇక్కడ పెద్దవాళ్ళు, చిన్న పిల్లకాయలు,
అలాగే ముసలి వాళ్ళు అని ఎవ్వరూ ఉండరండి. ఎవరైనా వచ్చి అడగచ్చు, ఎంత కావాలంటే అంత ఈ అమ్మలే అయితే మేము ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు వాళ్ళు. సో మంచిదనమాట ఈ ఎండలకి ఆ జావ తాగితే, ఐ మీన్ దాన్ని అంబలి అంటారు, మనం జావా అంటారు, అది తాగితే చాలా మంచిది. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇక్కడ నేను వీడియో తీసి కష్టపడుతున్నానని చెప్పి మా అమ్మమ్మ తాగవే నువ్వు కూడా గ్లాస్ అని చెప్పి ఇచ్చింది. సో టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో అంబలైతే కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాసెస్. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో వాళ్ళు ఏం తెస్తారో మనకి తెలియదు. సో ముందుగా మనం ఆనియన్స్, టమాటాస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ పక్కన పెట్టుకుంటే రెడీ అయిపోయిందని చెప్పి మేము అలా ప్రాసెస్ అయితే చేసాము. సో ఫైనల్గా కర్రీస్ అయితే అయిపోయింది. అన్నం అంటే రైసు, అలాగే మనం మటన్ కర్రీ, అలాగే నాటుకోడి చికెన్ కర్రీ అనమాట. ఫస్ట్ టైం నేను నాటుకోడి తిన్నాను. ఓకే, చికెన్ లాగే అనిపించింది. ఇది వచ్చేసి మటను, ఇందాక చూపించింది నాటుకోడి కూర. సో రసం, మాకు నాన్ వెజ్ ఉంది అని అంటే కంపల్సరిగా మా ఇంట్లో రసం అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ మసాలా వడలు కూడా వేస్తున్నారు. అలాగే ఎండి చేపల పులుసు అమ్మవారికి చాలా 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 మెయిన్ అనమాట. సో మేము లంచ్ చేసేసాము. ఈవినింగ్ మళ్ళా మార్నింగ్ ఎలా అయితే చేసామో ఈవినింగ్ కూడా అలాగే అమ్మవారికి పెట్టుకొని దీపం పెట్టుకొని, మనం ఎండి చేపల పులుసు చేసాం కదా అది ఈవినింగ్ పెట్టుకోవాలి. అలాగే మునగాకు తాలింపు మెయిన్, ఈ 2 మెయిన్ అనమాట పెట్టాలి అమ్మవారికి. ఇంకా ముద్దపప్పు అలా పెట్టుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని టెంకాయ కొట్టుకొని పూజ చేసుకుంటాము. చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ గాయ్స్, బాగున్నారు అందరూ? మీరు అందరూ చెప్పు, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎన్ని పెడతారు మళ్ళా చెప్దు. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ మంజు. నువ్వు చెప్పు. ఇట్లు మీ మంజు. సబ్స్క్రైబ్ టు ఇట్లు మంజు. ప్లీజ్ like share subscribe to our channel ఇట్లు మీ మంజు. guys వాళ్ళ అమ్మ నైట్ వెల్కమ్ బ్యాక్ టు చెప్పు నువ్వు చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు చెప్పు అవర్ ఛానల్. చెప్పు అవర్ ఛానల్. శాలరీ కారులో లేదు. ఇట్లు మీ మంజు చెప్పు. ఇష్కు హార్ట్ సింబల్ పెట్టు, హార్ట్ సింబల్. ఇట్లు మీ మంజు చెప్పు. ఇట్లు మీ మంజు. సూపర్ నాన్న, నువ్వు క్యూట్ గా ఉన్నావు కదా. ఆమె ఎవరు? పిన్ని. బాబాయ్ ఏడి? షటిల్కి వెళ్ళాడా? నిన్ను తీసుకోపోలేదు షటిల్కి? లేదా నీకు? నిన్ను తీసుకోపోదా? సో అలా రోజంతా ఫుల్ ఫన్ అనమాట. సో నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊరికైతే వెళ్ళిపోతున్నాను. సో ఇంకా మా మరిది గారు అయితే డ్రాప్ చేస్తున్నాను నన్ను రైల్వే స్టేషన్లో. సో ఇదండి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. నేను వీడియో అప్లోడ్ చేయగలను మీకు నోటిఫికేషన్గా ద్వారా కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది,
అది ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.